హలో గైస్, ఎంఐటి యాప్ ఇన్వెంటర్ యూజ్ చేసుకుని వీడియో రికార్డర్ యాప్ని బిల్డ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత క్రియేట్ యాప్స్ అని ఉంటుంది. ఇలా క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ న్యూ ప్రాజెక్ట్కి టైటిల్ ఇవ్వండి. వీడియో రికార్డర్ అని నేను టైటిల్ ఇచ్చేసాం. ఓకే. దాని తర్వాత స్క్రీన్ అనేది లోడ్ అవుతుంది. లోడ్ అవుతున్న తర్వాత ఇప్పుడు మనం వీడియో కావాలి కదండి. వీడియో కోసం మీడియాలోకి వెళ్ళి ఇక్కడ వీడియో ప్లేయర్ ఉంది. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. స్క్రీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ పెట్టుకోండి. సెంటర్ తర్వాత ఈ వీడియో ప్లేయర్ హైట్ ఫిల్ ప్యారెంట్ పెట్టండి. ఫిల్ ప్యారెంట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో ఇప్పుడు క్యామ్ రికార్డర్ అని ఉంది. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని తర్వాత ఇప్పుడు ఒక లేఅవుట్ తీసుకోండి. బటన్స్ కోసం లేఅవుట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని విడ్త్ ఫిల్ ప్యారెంట్ పెట్టుకోండి. ఫిల్ ప్యారెంట్ పెట్టుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళి బటన్స్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. 4 బటన్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బటన్కి ఏమిద్దాం, రికార్డ్ ఫాంట్ బోల్డ్ చేసుకొని తర్వాత బటన్ టు ప్లే ఫాంట్ బోల్డ్. ఇలా చేసుకున్న తర్వాత కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి రీనేమ్ ఇవ్వండి. బ్లాక్ సెక్షన్ లో కన్ఫ్యూజ్ అవ్వకుండా రికార్డ్. ఓకే. తర్వాత రీనేమ్ ప్లే. ఓకే. తర్వాత టెక్స్ట్ ఇద్దాము, స్టాప్. టెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బోల్డ్. తర్వాత బటన్ 4కి దీనికి రీనేమ్ ఇవ్వండి ఫస్ట్, స్టాప్ అని. స్టాప్. ఓకే. తర్వాత బటన్ 4 పాస్ అని ఇద్దాం, పాస్. ఫాంట్ బోల్డ్ ఇక్కడ కూడా రీనేమ్ ఇద్దాం, పాస్. ఓకే. ఈ హారిజాంటల్ అరేంజ్మెంట్ లోకి వెళ్ళి సెంటర్లో పెట్టుకొని ఇప్పుడు ఒక లేబుల్ తీసుకుందాం. ఎందుకంటే ఇది డ్యూరేషన్ కోసం. ఇలా పెట్టుకొని డ్యూరేషన్ ఇలా ఇచ్చి ఫాంట్ బోల్డ్ చేసుకొని తర్వాత ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లాక్ సెక్షన్ లోకి వెళ్ళండి. బ్లాక్ సెక్షన్ లోకి వెళ్ళి వెన్ రికార్డ్ బటన్ క్లిక్ ఆన్ వీడియో ప్లేయర్ ఇక్కడ ఉంది కదండి. వీడియో ప్లేయర్ వీడియో ప్లేయర్ కాదండి, సారీ. ఇక్కడ క్యామ్ రికార్డర్ తీసుకున్నాము. కాల్ క్యామ్ రికార్డర్ రికార్డ్. తర్వాత దెన్ క్లిక్ ఆన్ ప్లే. ఇప్పుడు వీడియో ప్లేయర్ ప్లే అంటే స్టార్ట్ కదండి. ఇలా స్టార్ట్ అని పెట్టండి. తర్వాత పాస్. క్లిక్ ఆన్ పాస్. వీడియో ప్లేయర్ ఇక్కడ ఉంది చూడండి, పాస్. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇప్పుడు ఏం మిగిలిందండి, రికార్డ్ అయిపోయింది, ప్లే అయిపోయింది, పాస్ అయిపోయింది కదండి.
స్టాప్. నేను క్లిక్ ఆన్ స్టాప్. వీడియో ప్లేయర్లోకి వెళ్ళి ఇక్కడ స్టాప్ అని ఉంది కదా, ఇచ్చేయండి. దీని తర్వాత మనకి ఇప్పుడు డ్యూరేషన్ రావాలి కదండి, దానికోసం ఇక్కడ క్యామ్ రికార్డర్, ఇక్కడ ఆఫ్టర్ రికార్డింగ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో ప్లేయర్లోకి వెళ్ళి సెట్ వీడియో ప్లేయర్ సోర్స్ అని ఉంటుందండి, ఇది తీసేయండి. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిప్ ఉంది కదా, గెట్ క్లిప్, ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్యూరేషన్ ఏదంటే అండి లేబుల్ 1 పెట్టాం కదా, దానికోసం లేబుల్ 1 టెక్స్ట్ టు, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి జాయిన్ అని ఉంటుందండి, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ డ్యూరేషన్ అని పెట్టండి. తర్వాత ఇక్కడ వీడియో ప్లేయర్లోకి వెళ్ళి కాల్ వీడియో ప్లేయర్ 1 అని ఉంటుందండి, సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, గెట్ డ్యూరేషన్ కాల్ వీడియో ప్లేయర్ 1 గెట్ డ్యూరేషన్, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. దీని తర్వాత యాప్ కరెక్ట్ వర్క్ చేస్తుందో లేదా అనేది ఇక్కడ కనెక్ట్ అని ఉంటుంది. ఏ క్యాంపెయిన్ ఇలా స్కానర్ వస్తుంది. ప్లే స్టోర్లో మనకు ఎంఐటీ యాప్ ఇన్వెంటర్ క్యాంపెయిన్ అని ఉంటుంది. దాంతో మనం ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి యాప్ అనేది చెక్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో ఎంఐటీ యాప్ ఇన్వెంటర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలానే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంది, ఇది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోండి. స్కాన్ చేసుకున్న తర్వాత మనకు లోడ్ అవుతుంది, మనం చేసిన యాప్ లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి రికార్డ్ అని ఉంది, రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లే, పాస్, ప్లే, పాస్, స్టాప్, ప్లే ఉంది కదా, స్టాప్, ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అండి వీడియో రికార్డర్ని.